హాయ్ ఫ్రెండ్, ఈరోజు చక్కెర పొంగలి అమ్మవారికి ఇష్టమైన చక్కెర పొంగలి చేసుకుంటున్నామండి. ఈ చక్కెర పొంగలి నవరాత్రిలో కూడా చేసుకుంటామండి. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని ఆ కళాయిలోకి ఒక గ్లాసు బియ్యం వేసుకొని వేయించుకోవాలి. సగం వేగాక పెసరపప్పు కూడా చిన్న గ్లాసులు వేసుకున్నానండి, వేయించుకోవాలి. రెండు కలిపి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఉంచుకోవాలి. ఆ తర్వాత కుక్కర్ తీసి దాంట్లోని ఈ పప్పు బియ్యం రెండు కలిపి ఒక చిన్న గ్లాసు పెద్ద గ్లాసు తీసుకున్నాను కదా, అందుకని 2 గ్లాసులున్నర నీళ్ళు తీసుకున్నానండి. దాంట్లో వేసి 3 విజిల్లు అయ్యే వరకు ఉంచాలి. చల్లారుతుంటే కళాయి పెట్టుకొని నెయ్యి వేసుకొని దాంట్లో కొబ్బరి ముక్కలు వేయించుకోవాలి. ఇప్పుడు కుక్కర్ చల్లారిపోయిందండి. దాంట్లోకి కాస్త ఒక గ్లాసు పాలు వేసుకోవాలి. పెద్ద గ్లాసుతో గ్లాసుల పాలు. దానిలో బెల్లం పాకం తీసుకున్నాను. దాంట్లో కాస్త కొంచెం పంచదార వేసుకున్నాను, మంచి రుచి వస్తుందని. దాంట్లోకి ఏలపళ్ళ గుండ కూడా వేసేసుకున్నానండి. పంచదారలో నేను 2 మిక్స్ చేశాను. ఇప్పుడు ఈ కొబ్బరి పాకము ఆ కుక్కర్లో వేసుకోవాలి. కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి. పూర్తిగా వేసుకున్న తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ ఏవి ఉంటే అవి వేసుకుంటామండి. వేసుకొని కొంచెంసేపు ఉడకనివ్వాలి. అయిపోయింది, చక్కెర పొంగల్ రెడీ అయిపోయింది. కాస్త నెయ్యి కూడా వేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.